చెన్నై సూపర్ కింగ్స్ అవుట్ అయిపోయింది. అంటే ఆడతది మిగతాయి కూడా ప్లే ఆఫ్స్ అంతే. ప్లే ఆఫ్స్‌లో అయితే అవకాశం కోల్పోయింది. ఈ లోపు ఉండేటటువంటి రెగ్యులర్‌ది ఆడతది. ఇప్పుడు ఆ జాబితాలోకి రాజస్థాన్ రాయల్స్ చేరిపోయింది. అది కూడా ఇక వైదొలిగినట్టే. కాంపిటీషన్ మెయిన్ ఎవరైతే నిన్న ముంబై ఇండియన్స్ చేతిలో దారుణమైనటువంటి ఓటమికి గురైంది. మొన్న సంచలనాత్మకమైనటువంటి విజయానికి కారణమైనటువంటి బొడ్డోడు ఇది 14 సంవత్సరాల 30 రోజులు ఆ రోజుకి. వాడు ఏకంగా 35 బంతుల్లో సెంచరీ కొట్టేస్తే, ఇప్పుడు తాజాగా వచ్చాడు 35 బంతుల్లో సెంచరీ కొట్టేశాడు ఆ రోజున. ఇప్పుడు సీన్ కట్ చేస్తే నిన్న 0కి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత పేక మేడలా కూలిపోయింది. ఓవర్లకి వికెట్లు కోల్పోతా వచ్చింది. ఎందుకంటే 218 లక్ష్యం అంటే ఆషామాషి కాదు. అది కొట్టేటటువంటి సందర్భంలో బ్యాట్ను దులిపోతలు పడేశారు. దాంతో వరుస పెట్టి ముందు బ్యాటింగ్ చేయడం ముంబై ఇండియన్స్కి ఫెచ్చింగ్ అయింది. అటు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో పాటుగా రికెల్టన్ హాఫ్ సెంచరీలతో ఇంపాక్ట్ అయింది. వైభవ్ నిన్న నిరాశగా వెందిరిగాడు పాపం.